ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపే పరమ పవిత్రమైనటువంటి నాగుల చవితి. నాగుల చవితి పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. నాగుల చవితి రోజు ఎవరైతే శ్రద్ధాభక్తులతో నాగేంద్ర స్వామిని పూజిస్తారో వాళ్లకున్నటువంటి సర్పదోషాలు, నాగదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. నాగదోషము అంటే నాగుపాముల్ని గనక మనం చంపినట్లయితే మనకు నాగదోషం వస్తుంది. సర్పదోషము అంటే మామూలుగా ఏ పామును చంపినా కూడా మనకు సర్పదోషము అనేది వస్తుంది. ఎందుకంటే కశ్యప ప్రజాపతికి ఎంతో మంది భార్యలు ఉన్నారు. ఆ భార్యల్లో వినుత, కద్రువ అని ఇద్దరున్నారు కదా. వినుత యొక్క కుమారులే గరుత్మంతుడు, సూర్యదేవుని రథసారథైనటువంటి అనూరుడు. కద్రువ యొక్క సంతానమే ఆదిశేషుడు, అనంతుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, వీళ్ళందరూ అన్నమాట. కాబట్టి సర్పాలను చంపినట్లయితే సర్పదోషం మనకు వస్తుంది. ఈ జన్మంలో మనం సర్పాలను చంపకపోయినా పూర్వ జన్మంలో చంపి ఉంటే కూడా ఆ సర్పదోషం ఉంటుంది. మన పూర్వీకులు అంటే మన తాతగారు కావచ్చు, మన తండ్రి గారు కావచ్చు, సర్పాలను చంపినా లేకపోతే సర్పదేవతలకు ఏదైనా హాని చేసినా, మనం పొలంలో ఉన్నటువంటి పుట్టలను తవ్వి పక్కకు పారవేసినా అప్పుడు కూడా మనకు సర్పదోషము అనేది సంక్రమిస్తుంది. ఈ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలంటే నాగుల చవితి రోజు నాగేంద్ర స్వామిని ఆరాధించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నాగదోషము, సర్పదోషం ఉన్నట్లయితే తొందరగా వివాహం జరగదు. చూడండి, కొంతమంది బాగా సంపాదిస్తూ ఉంటారు, చూడడానికి చాలా అందంగా ఉంటారు, అన్నీ ఉన్నా కూడా సర్పదోషం ఉంటే వివాహం జరగదు. ఒకవేళ వివాహం జరిగినా సర్పదోషం కానీ నాగదోషం కానీ ఉంటే సంతానం కలగదు. ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా, ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళినా కొంతమందికి సంతానమే కలగదు. చూడండి, ఎందుకంటే సర్పదోషం ఉంటే సంతానం కలగదు. సర్పదోషం ఉంటే ముక్కు, చెవి, గొంతుకు సంబంధించినటువంటి రోగాలు విపరీతంగా వస్తూ ఉంటాయి. చర్మ రోగాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా విపరీతంగా కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి దోషాలన్నీ పూర్తిగా తొలగిపోవాలంటే నాగుల చవితి రోజు నాగేంద్ర స్వామిని పూజించినట్లయితే ఆ దోషాలు తొలగిపోతాయి. ఇక్కడ ముఖ్యమైనటువంటి గమనిక, ఈ నాగుల చవితి పూజను స్త్రీలు చేయవచ్చును, పురుషులు కూడా చేయవచ్చును. స్త్రీలైనా చేయవచ్చును, పురుషులైనా చేయవచ్చును, ఏ కులం వాళ్ళైనా చేయవచ్చును. ఎందుకంటే మనం అందరము కూడా భగవంతునికి బిడ్డలమే కాబట్టి మనమందరము శ్రద్ధాభక్తులతో స్వామిని పూజించవచ్చు. ఇంతకీ ఈ నాగుల చవితి పూజ ఎలా చేయాలి? నాగుల చవితి రోజు అంటే రేపు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని, ఇంటి ముందర చక్కగా అలికి ముగ్గు పెట్టి తలస్నానం చేయాలి. స్త్రీలు, పురుషులు అందరూ కూడా చక్కగా తలస్నానం చేసి, స్నానం చేసిన తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి ఎర్రని వస్త్రాలను ధరించాలి. మగవాళ్ళైతే చక్కగా ఎర్రని పంచె కట్టుకోండి, స్త్రీలైతే ఎర్రని చీర కట్టుకోండి. ఎరుపు రంగు వస్త్రాలు మా దగ్గర లేదు అంటే తెలుపు రంగు వస్త్రాలైనా మీరు చక్కగా కట్టుకునవచ్చును. ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని, ఆ తర్వాత భక్తిగా పూజా మందిరంలో వెళ్ళి ఒక పీట మీద కానీ చాప మీద కానీ కూర్చొని నాగేంద్ర స్వామిని పూజించాలి. పెద్ద ఖర్చు కూడా కాదండి ఈ పూజకు. అంతా మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే చక్కగా పూజ చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ నాగపడగ ఉంటుంది కదా, ఆ నాగపడగను ఒక ప్లేట్లో పెట్టుకొని చక్కగా ఆ నాగేంద్ర స్వామికి పూజ చేయండి. నాగపడగ లేకపోతే ఏం చేయాలో ఇదే వీడియోలో నేను మళ్ళీ చెప్తాను మీకు. ముఖ్యంగా ఈ పూజకు కావలసినటువంటి వస్తువులు ఏవంటే పసుపు, కుంకుమ, పూలు, అగరబత్తీలు, కర్పూరము, కొబ్బరికాయ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి కదండి. ఇక నైవేద్యం ఏం చేయాలి అంటే చిమిలి ఉంటలు. చిమిలి ఉంటలు ఎలా చేయాలో ఇంతకుముందు నేను ఎన్నో వీడియోల్లో మీకు చెప్పాను. చక్కగా నువ్వుల్ని వేయించుకోండి. తెల్ల నువ్వులైనా సరే, నల్ల నువ్వులైనా సరే చక్కగా వేయించుకొని బెల్లం పాకం తీసుకోండి. ఆ బెల్లం పాకంలోకి ఈ నువ్వులు వేసేయండి. కుదిరితే కాస్త ఏలకల పొడి కూడా వేసి చిన్న చిన్న ఉంటలుగా చేసుకోండి. దానితో పాటు పానకము, వడపప్పు సిద్ధం చేసుకోండి. ఒక చిన్న గిన్నెలో పరిశుద్ధమైన ఆవు పాలు తీసుకోండి. చిమిలి ఉంటలు, పానకము, వడపప్పు, పాలు నివేదన చెయ్యాలన్నమాట. ముందుగా పూజా మందిరంలో గణపతిని పూజించాలి. చక్కగా గణపతి విగ్రహం ఉంటే కడిగి గంధము, కుంకుమ బొట్లు పెట్టి, పువ్వు పెట్టి మహాగణపతిని ప్రార్థించండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. ఆ తర్వాత గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆ తర్వాత 2 దీపాలు తీసుకోండి. దీపంలో ఆవు నెయ్యి కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు పోసి 3 ఒత్తులు వేసి చక్కగా దీపం వెలిగించండి. శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతు మే పాపం సంధ్యా దీపం నమోస్తుతే అని చక్కగా దీపం వెలిగించి దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలు సమర్పించి ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోండి. మీ కోరిక ఏదైతే ఉందో సంకల్పం చెప్పుకొని చక్కగా ఆ తర్వాత నాగేంద్ర స్వామికి పూజ చేయాలి. ఆ తర్వాత నాగపడగను చక్కగా నీళ్లతో కడగండి. పంచామృతాలు ఉంటే అభిషేకం చేయండి, లేకపోతే మామూలుగా పాలుతో కడిగి గంధము కుంకుమ బొట్లు పెట్టి చక్కగా నాగేంద్ర స్వామికి పూలు సమర్పించండి. మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలను సమర్పించండి. తులసి దళాలని కూడా సమర్పించవచ్చు, బిల్వ దళాలని కూడా సమర్పించవచ్చు. ఆ తర్వాత చక్కగా 2 అగరబత్తీలు వెలిగించుకొని నాగేంద్ర స్వామికి పూజ చేయండి. ధూపం సమర్పించిన తర్వాత చక్కగా దీపాన్ని భగవంతుడికి చూపించండి. ఆ తర్వాత ఈ చిమిలి ఉంటలు, పాలు, పానకము, వడపప్పు నైవేద్యం స్వామికి సమర్పించాలి. నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత చక్కగా 2 ఆకులు 4 వక్కలు పెట్టుకొని తాంబూలాన్ని కూడా స్వామికి సమర్పించండి. ఆ తర్వాత కర్పూరం వెలిగించి హారతి చేసి నాగేంద్ర స్వామికి నమస్కరించుకొని, స్వామి మాకు మా కుటుంబ సభ్యులకు సర్పదోషాలు నాగదోషాలు పూర్తిగా తొలగించి మా కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షించు తండ్రి అని నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఒక స్తోత్రాన్ని చదవాలి. ఇది మహాశక్తివంతమైనటువంటి స్తోత్రము. దీన్ని నాగ కవచము అంటారు. ఈ నాగ కవచాన్ని గనక చదివినట్లయితే మనకు మన కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి నాగదోషాలు సర్పదోషాలు పూర్తిగా తొలగిపోతాయని ఋషులే చెప్పి ఉన్నారు. నాగేంద్రాయ నమః. ధ్యానం నాగరాజస్య దేవస్య కవచం సర్వకామదం ఋషిరస్య మహాదేవో గాయత్రీ చందయీరితః తారాబీజం శివాశక్తిః క్రోధబీజాస్తు కీలకః దేవతానాగరాజాస్తు ఫణామణి విరాజితః సర్వకామార్థ సిద్ధ్యర్థే వినియోగః ప్రకీర్తితః అనంతో మే శిరః పాతు కంఠం సంరక్షణస్థదా కర్కోటకో నేత్రయుగ్మం కపిలః కర్ణయుగ్మకం వక్షస్థలం నాగయక్ష బాహు కాలభుజంగమః ఉదరం ధృతరాష్ట్రశ్చ వజ్రనాగాస్తు వృష్ట్రకం మర్మాంగం అశ్వసేనాస్తు పాదావశ్వతరోవత్ వాసుకిః పాతు మాం ప్రాశ్చే ఆగ్నేయాం తు ధనంజయః తక్షకో దక్షిణే పాతు నైరుత్యాం శంఖపాలకః మహాపద్మః ప్రతిశ్చాం తు వాయువ్యాం శంఖనీలకః ఉత్తరే కంబలః పాతు ఈశాన్యం నాగభైరవః ఊర్ధ్వం చ ఐరావతో ధస్తాత్ నాగభేతాళనాయకః సదా సర్వత్ర మాం పాతుం నాగలోకాధినాయకాః. ఈ నాగ కవచాన్ని నాగుల చవితి రోజు చదివి నాగేంద్ర స్వామికి నమస్కారం చేసుకున్నట్లయితే మనకు మన కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి సర్పదోషాలు నాగదోషాలు తొలగిపోతాయి. మా ఇంట్లో నాగపడగలేదు స్వామి, మేమేం చెయ్యాలి అంటే మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా నాగప్రతిష్ఠ ఉంటుంది కదా, దేవాలయంలో నాగప్రతిష్ఠ చేసి ఉంటారు. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు మహాగణపతి శ్లోకాన్ని చెప్పుకొని గురు ప్రార్థన చేసుకొని చక్కగా ఆచమనం చేసి మీ సంకల్పం చెప్పుకొని అక్కడున్నటువంటి నాగప్రతిష్ఠకే పూజ చేయండి. చక్కగా నీళ్లతో కడిగి పంచామృతాలతో కడగండి. పంచామృతం లేకపోతే పాలతో కడిగి చక్కగా పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా మీ దగ్గర ఉన్నటువంటి పూలన్నీ కూడా సమర్పించి ఆ నాగేంద్ర స్వామికి ధూపదీపాలు సమర్పించి చిమిలి ఉంటలు పచ్చిపాలు అదేవిధంగా పానకము వడపప్పు నివేదన చేసి హారతి చేసి అక్కడే మీరు ఈ స్తోత్రాన్ని చదువుకొని నమస్కారం చేసి వచ్చినట్లయితే సర్పదోషాలు నాగదోషాలు పూర్తిగా తొలగిపోతాయి.
మా ఇంటి దగ్గర ఎక్కడా నాగప్రతిష్ఠ కూడా లేదు అన్నటువంటి వాళ్ళు చక్కగా బియ్యం పిండితో 3 నాగపడగల్ని చేసుకొని ఆ బియ్యం పిండితో చేసినటువంటి నాగపడగలకే చక్కగా మీరు పూజ చేయండి. పూజ అయిపోయిన తర్వాత చక్కగా నీళ్ళలో కలిపేసి పూల మొక్కలకు పోసేసేయండి. ఉపవాసం చేయాలా అంటే ఈ నాగుల చవితి రోజు ఉపవాసం చేస్తే చాలా మంచిదండి. సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం భోంచేయవచ్చు. దీన్ని నక్తము అని పిలుస్తారన్నమాట. ఒకవేళ బీపీలు, షుగర్లు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండి పూజ అయిన తర్వాత చక్కగా నాగేంద్ర స్వామికి నమస్కారం చేసుకొని చక్కగా మీరు భోజనం తినవచ్చు. ఈ నాగుల చవితి పూజను ఏటి సూచకంలో ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకునవచ్చును. పూర్వ సువాసనలు చేయవచ్చా అంటే నాగేంద్ర స్వామిని పూర్వ సువాసనలు కూడా చక్కగా పూజ చేయవచ్చును. గర్భిణీ స్త్రీలు చేయవచ్చా అంటే 5 నెలల లోపల ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు అయితే చక్కగా ఈ నాగుల చవితి పూజను చేయవచ్చు. 5 నెలలు పైబడినటువంటి గర్భిణీ స్త్రీలు ఈ నాగుల చవితి పూజను ఉపవాసాన్ని చేయకూడదు. అదేవిధంగా స్త్రీలు రజస్వల దోషం ఉంటే ఈ నాగుల చవితి పూజ చేయవచ్చా అంటే చేయకూడదు. 5వ రోజు స్నానం ముగిసి ఉంటే చక్కగా ఈ నాగుల చవితి పూజను చేసుకోవచ్చు. ఈ నాగుల చవితి పూజ అయిన తర్వాత మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. రాత్రికి బ్రహ్మచర్యం పాటించాలంటే అవసరం లేదండి. కొన్ని వ్రతాలకు మాత్రమే బ్రహ్మచర్య దీక్షను పాటించాలని చెప్పి ఉన్నారు. సత్యనారాయణ వ్రతము, వరలక్ష్మి వ్రతము, కేదారేశ్వర వ్రతము, సప్త శనివారాల వ్రతము, ఇలా కొన్ని వ్రతాలకు మాత్రమే బ్రహ్మచర్య దీక్ష గురించి చెప్పారు. ఈ నాగుల చవితి పూజ చేసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మచర్య దీక్షను పాటించవలసినటువంటి అవసరం లేదు. భార్యాభర్తలు సంతోషంగా ఉంటే భగవంతుడు సంతోషపడతాడే గాని ఆయనకి ఎటువంటి కోపము కూడా ఉండదు. రేపు నాగేంద్ర స్వామిని శ్రద్ధాభక్తులతో పూజించి ఆయన అనుగ్రహాన్ని మనం అందరము కూడా పొందుదాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.